హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. నేను మీ రజనీని. ఈరోజు చిక్పేట్కి అనేది వెళ్దాము. చిక్పేట్ అంటే బెంగళూరు చిక్పేట. అక్కడ అనేది హోల్సేల్ షాపులు, ప్రతి ఒక్కటి మనకి శారీస్ ఏ వస్తువు అయినా హోల్సేల్ అనేది దొరుకుతుంది. అక్కడ హోల్సేల్ షాపులకు అనేది వెళ్దాము. అక్కడ శారీస్ తెచ్చేదానికి వెళ్తుండేది. శారీస్ తెచ్చి సేల్ చేస్తాను నేను 10 ఏళ్ళు. ఇంకా ఇప్పుడు ఆ షాప్కి అనేది వెళ్దాం. షాప్ కూడా చూపించేస్తాను, చూద్దాం. కొత్తగా ఎవరన్నా బిజినెస్ చేయాలి శారీస్ కానీ అంటే ఇట్లా చిక్పేట్కి అనేది వెళ్తే అక్కడ హోల్సేల్గా దొరుకుతాయి. మనకి తక్కువ రేంజ్ వరకు హైయెస్ట్ వరకు ఉండాలి ఈ షాప్లో. ఈ షాప్లో అనేది నేను 10 ఏళ్ళు ఇంకా తెచ్చి సేల్ చేస్తున్నాను. మన షాప్లో ఇండ్లలో సేల్ చేస్తూ ఉంటారు, కొన్ని తెచ్చి. అలాంటి వాళ్ళు కూడా వెళ్ళి తీసుకోవచ్చు. తక్కువ రేంజ్ కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు తక్కువలో తేను, ఒక మీడియంలో అనేది తెస్తాను. ఎక్కువ రేంజ్ లేదు, తక్కువ రేంజ్లో లేకుండా తీసుకొస్తాను. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా వెళ్ళి తీసుకురావచ్చు. మినిమం ఒక్కొక్క మోడల్ వచ్చి ఒక్కొక్క రేటు, లేదా శాంపల్ తీసుకుంటాము అనేసి ఒక్కొక్క దీంట్లో శాంపల్ కూడాను ఇస్తారు. అంటే హోల్సేల్లోనే, రీటైల్ లేదు. ఇవంతా హోల్సేల్ షాపే. ಯಾವ మోడల్ కావాలంటే ఆ మోడల్ అనేది ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎవరన్నా సేల్ చేయాలి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నేను ఈ నంబర్ అనేది ఇస్తాను. వీళ్ళకి కాంటాక్ట్ కావచ్చు, కొరియర్ కూడా చేస్తారు. నేను 10 ఏళ్ళ నుంచి ఇక్కడే తెచ్చేది. పర్ఫెక్ట్గా బట్ట కానీ యావదన్న కానీ బాగుంటుంది. వాళ్ళు చెప్తారు కలర్ పైన లేదా డ్యామేజ్లు అయినా ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకుంటాము అనేసి. ఏమన్నా ప్రాబ్లం ఉంటే తీసుకొని వెళ్తే వాళ్ళు వాపస్ అనేది తీసుకుంటారు, మనకి చెప్పే ఇస్తారు. అంతాను అయిపోయింది, తీసుకొని వచ్చేసినాము. వర్షం అనేది బయటకు వచ్చేలకు ఫుల్ వర్షము. ఇంకా ఆటో మాట్లాడుకొని చిక్పేటని ఇంకా బయలుదేరేసినాము. అక్కడి నుంచి మనం ఉండే కాడికి 1 అవర్ పడుతుంది జర్నీ. చిక్పేట నుంచి మనం ఉండే ప్లేస్కి వచ్చేస్తుంది. వచ్చే వరకు కూడా 1 అవర్ వర్షమే పడతానే ఉంది. ఇంక ఇంటికి వచ్చేసి బోన్ చేసి అన్ని శారీస్ అనేది తీసేసి సపరేట్గా అనేది చేసేస్తున్నాను. యావ్యావ క్వాలిటీ, ఎలాంటివి మోడల్స్ అవంతాను సపరేట్గా చేసి పెట్టేస్తున్నాను. షాప్కి తీసుకెళ్ళి అట్లే పెట్టేయచ్చు. ఒక్కొక్కటి వచ్చేసి 12 శారీస్ అలా తీసుకొచ్చింటాం కదా, అవన్నీ సపరేట్గా తీసి పెట్టేస్తున్నాను. యావది మోడల్ ఉన్నాయో అవన్నీ అనేసి చూసి తీసి పెట్టేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది, 6 o'clock అవుతుంది. నేను జోడ్శాలకు నేను స్టార్ట్ చేసింది బ్లౌజ్ పీస్లు, శారీ పిటీకోటు, నైటీలతో సేల్ చేసేది స్టార్ట్ చేసింది. అప్పుడు 11 ఏళ్ళ ముందు నేను స్టార్ట్ చేసింది నైటీలు, బ్లౌజ్ పీస్లు. దాంతో స్టార్ట్ చేసి తర్వాత అవన్నీ అయిపోయింది. ఇంకా బ్లౌజులు మట్టుకే ఉన్నాయి. శారీస్, డ్రెస్ మెటీరియల్ అనేది సేల్ చేస్తున్నాను ఇప్పుడు. అదే షాప్లోనే నేను 11 ఏళ్ళ నుంచి శారీస్ కన్నా తెచ్చేది. ఏం కూడా తొందర అనేది రాదు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే తీసుకురండి అని చెప్పేస్తారు. ఎవరన్నా కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే ఈ నంబర్ అనేది ఇస్తాను, వాళ్ళతో కాంటాక్ట్ అయితే ఆన్లో ఇలా పంపిస్తారు వాళ్ళే కూడా, లేదంటే డైరెక్ట్ మనమే పోయి చూసుకోవచ్చు. మంచి కలెక్షన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫ్యాన్సీ కావాలంటే ఉన్నాయి, బార్డర్ ఉన్నాయి. నేను ఇంకా పండగ వస్తుంది కదా, ఇంకా పండగలు స్టార్ట్ అవుతాయి అనేసి అన్ని బార్డర్ల మాదిరి బార్డర్ ఉండేది తీసుకొచ్చేసిన. అమ్మవారికి కానీ పెట్టుకునేకి కానీ బాగుంటాయి అనేసి బార్డర్లు అనేది సెలెక్షన్ చేసేసి అలాంటివి తెచ్చినాను. తర్వాత ఫ్యాన్సీవి కూడా ఒక 10 తెచ్చినాను అంతే. ఇంకా మిగతా నేను బార్డర్లవే తెచ్చేసినాను. బార్డర్ వచ్చింది, అది పట్టు శారీస్ లాగా. మైసూర్ సిల్క్ ఉన్నాయి కదా, ఇప్పుడు కొత్తగా వస్తాను మైసూర్ సిల్క్ మాదిరి, ఇవి అవి కూడా తెచ్చినాను. అన్నీ బార్డరే వచ్చేసినాయి. అన్నీ బార్డరే వచ్చినాయి శారీస్కి. ఆల్మోస్ట్ ఒక 10 శారీస్కి మటుకే రాలేదు. ఇంకా పండగకి అమ్మవారికి కానీ పెడతారు, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిన తీసుకునే బాగుంటాయి పండగల టయాల్లో అని బార్డర్ వచ్చిండేటివే శారీస్ తెచ్చేసినాను అన్నీను. చూడండి, ఇవి మటుకే ఫ్యాన్సీ. అన్ని దాంట్లకి వైట్ బ్లౌజ్ వచ్చేసింది. శారీస్ మటుకి కలర్లు వేరే. ఇంకా అన్నీ సపరేట్గా జోడ్సేస్తున్నాను.
ఇంకా మార్నింగ్ తీసుకెళ్ళి షాప్లో పెట్టేయడమే. ఇంకా ఈవినింగ్ 5:30, 6 అయిపోతుంది. ఇంకా కాఫీ తాగుదామనేసి టీ తాగుతున్నాను. ఇంకా సాయంకాలము చూడండి పొద్దు కూడా గుంగిపోతా ఉంది. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అంటే కావాలి హోల్సేల్లో శారీస్ అంటే మీరు కామెంట్ చేస్తే నేను నంబర్ అనేది షేర్ చేస్తాను. కామెంట్ చేయండి. హోల్సేల్ షాప్ నంబర్ కావాలి అంటే ఎవరైనా తీసుకొని సేల్ చేయొచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10,000కి ఒక 20,000కి కూడా తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే నంబర్ అనేది షేర్ చేస్తా. ఓకే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది ఈరోజు రజనీ లైఫ్. థ్యాంక్ యూ. వీడియో చూస్తే